భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్ రిజర్వాయర్ పొంగిపొర్లుతుంది. రిజర్వాయర్ పొంగిపొర్లడంతో లక్ష్మీదేవిపల్లి వంతెన మీదుగా భారీగా నీరు పోతుండటంతో కరీంనగర్ నుంచి పెగడపల్లికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సందర్శించి పరిశీలించారు. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని రవిశంకర్ అధికారులను కోరారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షితంగా ఉండాలని సుంకే రవిశంకర్ కాంక్షించారు. ప్రజలందరికీ నమస్కారం. మరి గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఇళ్ల నుంచి బయటకు రాకండి. విద్యుత్ ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ వరదల వల్ల మన చుప్పదండి నియోజకవర్గ ప్రాంతంలో ఎక్కువ నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా మనం గత 2 సంవత్సరాలు కూడా ఆ ప్రాంత ప్రజలను, ఆ గ్రామాన్ని రక్షించడం కోసం అనేక చర్యలు కూడా చేపట్టాం. మరి ఇప్పుడు పైనుంచి వచ్చేటువంటి చాలా పెద్ద వరద వస్తుంది కనుక మరి ఆ వరదను తిరిగి పంపే విధంగా చర్యలు అధికారులు, ఇరిగేషన్ అధికారులు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఇప్పుడే కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారు కూడా మాట్లాడడం జరిగింది. మీరందరూ కూడా సురక్షితంగా ఉండాలి. దయచేసి ఈ వరదల వల్ల జరిగేటువంటి అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు మరి జరుగుతూ ఉంటాయి కనుక మరి పాత ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి సురక్షితంగా ఉండే ఇళ్లలోకి మీరు మారాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి అదేవిధంగా అధికారులందరూ కూడా ఎంఆర్ఓ కానీ, అదే రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులతో పాటుగా మిగతా అందరు అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల మరి వాళ్ళని రక్షించుకోవాలి కనుక ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది కనుక ఈ నియోజకవర్గ ప్రాంత రైతులందరూ కూడా, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా కూడా, రైతులు దయచేసి పొలాల వద్దకు కూడా వెళ్ళవద్దు. మరి వాగులు వస్తూ ఉంటాయి, వరదలు వస్తుంటే సందర్భంలో ప్రయాణికులు కూడా బయట ఎక్కువ తిరగద్దు అని చెప్పి కోరుకుంటూ, నియోజకవర్గ ప్రజలందరూ కూడా దయచేసి సురక్షితంగా ఈ 2 రోజులు, వచ్చే 2 రోజులు కూడా మరి ఇతరత్ర అధికారులు అందరూ కూడా మరి ప్రజలకు సురక్షితంగా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. ప్రజలలో మీరందరూ కూడా దయచేసి ఈ భారీ వరదలు ఉన్నాయక దయచేసి బయటకు వెళ్లకుండా మీరందరూ కూడా సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీ సుంకే రవిశంకర్, మాజీ ఎమ్మెల్యే.